భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. రష్యాకి ఇండియా అంటే ఎందుకండి అంత అభిమానం? ఆలోచించండి. ఇండియా ఏం చేసింది? మోదీ గారు ఏం చేశారు? అంత పుతిన్కి మోదీ అంటే ఎందుకు అంత ఇష్టం? పుతిన్ ఈ మధ్యకాలం మీకు తెలుసా లేదో, ఫారిన్ కంట్రీస్ అన్నీ కూడా మోదీని గద్దె దింపుదామని ట్రై చేస్తున్నాయి అని చెప్పి అమెరికా వాడు అమెరికా ప్రత్యేకంగా వాళ్ళు అందరూ కూడా ఇంటర్ఫేర్ చేద్దాం, మన మన ఇండియన్ ఎలక్షన్స్లో కేలుకుదామని ట్రై చేస్తున్నారని చెప్పి పుతిన్ చెప్పాడండి. మనకి వార్నింగ్ ఇచ్చాడు ఇండియాకి. పుతిన్కి ఇండియా అంటే ఎందుకు అంత అభిమానం మీకు చెప్పండిరా. ఇండియా ఆయిల్ కొంటుందండి ఎప్పటి నుంచి, ఆల్మోస్ట్ 2-3 years నుంచి, యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇండియా ఆయిల్ రష్యా దగ్గర కొంటాం. అది సబ్సిడైజ్ రేట్లో ఇస్తున్నాడు, మనం తీసుకుంటాం. కాకపోతే మన ఇండియా వాడు ఏం చెప్పారంటే, నీకు యువాన్లో ఏమన్నా డాలర్లో ఏమన్నా రూపీస్లోనే ఇస్తాను అన్నారు మోదీ గారు. రూపీస్లోనే ఇయ్యి బాబు అన్నాడు. అంటే అప్పుడు రూపీస్ వాడికి ఎందుకు పని చేస్తాయి? వాడు ట్రేడ్ డెఫిసిట్ ఉందండి మనకి. మన దగ్గర నుంచి వాళ్ళకి వెళ్ళేవి ఏంటంటే మందులు మాత్రమే, ఫార్మాసిటికల్ మందులు ప్లస్ కొంచెం బ్రెడ్ బిస్కెట్స్ వాటి. ఈ రెండే కమోడిటీస్ మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇంపోర్ట్ మాత్రం విపరీతంగా చేస్తాం. ఆ ట్రేడ్ డెఫిసిట్ ఎవడు ఫిల్ చేస్తాడు? మనమేమో రూపాయలు ఇస్తాడు, $1 ఇస్తాడు, వాడు ఉపయోగపడతాయి. దాంతో ఆ ట్రేడ్ డెఫిసిట్ అంతా ఏం చేద్దామంటే మోడీ గారు ఐడియా ఇచ్చిపోయాడు, నువ్వు నీ డబ్బులు మా దేశంలో ఇన్వెస్ట్ చేస్తే నీకు 6% రిటర్న్ వస్తుంది. ఏదో రోజు శాంక్షన్స్ పోయినప్పుడు మొత్తం డబ్బులంతా నీకు అక్యుములేట్ అవుతాయి, ఇంకా పెరుగుతాయి, నీకు ఒకేసారి తీసుకుందని చెప్పి ఐడియా చెప్పాడు. చాలా బాగుంది అన్నట్టు పుతిన్. బాగుందని చెప్తే అప్పుడు ఆ రూపాయలు వాళ్ళు మనం ఇచ్చిన రూపాయలని మన దగ్గరే రీఇన్వెస్ట్ చేశారు. రీఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తున్నారు? వందే భారత్ ట్రైన్స్లోను, తర్వాత అలాంటి మంచి ప్రైమ్ ప్రాజెక్ట్స్లో రీఇన్వెస్ట్ చేశారు. దాంట్లో మంచి లాభాలు విపరీతంగా వచ్చాయి. ఈవెన్ 6% కంటే ఎక్కువ లాభాలు వస్తాయి. సో ఆ డబ్బులన్నీ ఇక్కడే ఉన్నాయి. వెళ్ళినాయి. ఎంత వచ్చాయండి? ఇలా ఎక్యుమిలేట్ ఎంత అయిందండి? $147 బిలియన్ వర్త్ రూపీస్ ఉన్నాయి. $1 బిలియన్ వర్త్ రూపీస్ ఇండియాలో ఉన్నాయండి, రష్యావి. ఇప్పుడు రష్యన్ జీడిపి అమాంతం పెరిగిపోతుంది, అమాంతం. సో ఇప్పుడు నెక్స్ట్ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ వాట్? ఈడెవడో జో బైడెన్ గాడు బుర్రలేని బైడెన్ ఉన్నాడు కదా, వాడు అయిపోయింది వాడు టర్మ్, వాడు ఓడిపోతాడని అందరూ అంటున్నాడు. అప్పుడు మన ట్రంప్ మామ వస్తాడు. ట్రంప్ మామ రాగానే వాడికి ఆ రష్యాకి చాలా, పుతిన్కి మంచి ఫ్రెండ్షిప్. వాడు వెళ్తాడు, రష్యా వెళ్తాడు, పుతిన్తో కూర్చుంటాడు, షాంపెయిన్ తాగుతాడు, తాగేసి సరే ఇంకేం చేద్దాం, ఇది శాంక్షన్లు తీసేద్దాం, నువ్వు వారైపోయి యుక్రెయిన్కి మేము సపోర్ట్ ఇవ్వం అని ఒక్క మాటతో అయిపోతుంది. అయిపోగానే విపరీతంగా లాభాలు రష్యాకి మన ఇండియన్ రూపీస్ వల్ల వచ్చేస్తాయండి, మన ఇండియాలో పెట్టిన పెట్టుబడుల వల్ల. అప్పుడు మళ్ళీ అన్ని ట్రాన్స్ఫర్ అవుతాయి, రష్యా విల్ బి రిచ్ అనమాట. తర్వాత ఇంకోటి, రష్యాకి మన వల్ల ఆర్మ్స్ కొనుక్కునేకి డబ్బులు ఇవ్వబడలేదు. అందువల్ల యుఎస్ వాడు మన ఏం తప్పట్లేడు. మన డబ్బులు అయితే మనం ఇస్తున్నాం, కానీ వాడు మళ్ళీ మన దగ్గర పెట్టుబడి పెట్టాడు. దానివల్ల వాడికి వాళ్ళ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ కొనుక్కోవడానికి డబ్బులు ఇండియా వల్ల రావలేదు. వార్ ఫండింగ్ అంటారు కదా, వార్ ఫండింగ్ ఇండియా వల్ల జరగలేదు. ఎవరి వల్ల జరిగింది? చైనా వల్ల జరిగింది. చైనా వాడు డాలర్స్లోనూ దాంట్లో ఇస్తున్నాడు. దాంతో వార్ ఫండింగ్ అంతా కూడా, చైనా కూడా ఆయిల్ కొంటుందండి రష్యా దగ్గర. చైనా కూడా మనలాగే ఆయిల్ కొంటుంది, కానీ రూపీస్లో కాదు, సారీ, యువాన్లో కానీ డాలర్లో కానీ ఇస్తుంది. ఆ రెండింటిలో పట్టుకుని వాడు ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ కొనుక్కుంటాడు రష్యా వాడు. దాంతో వార్ ఫండింగ్ చైనా చేస్తుంది. మనకి ఆ తప్పు కూడా మన దగ్గర లేదు. మన ఇండియా క్లీన్ షీట్ అనమాట. దానికి ఇండియా కూడా ఎవడు ఏం అనడానికి లేదు. ఇప్పుడు మోదీ గారు చాకచక్యం అండి అదంతా. మోదీ గారు ఎక్స్ట్రాడినరీ దౌత్యం అంటే అతనిదే. అతను సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ని మనం అప్రిషియేట్ చేయాలి. జయశంకర్ అతను ఎవడండి? జయశంకర్ ఎవడు? నవనామకుడు అండి, అనామకుడు. ఒక IFS ఆఫీసర్, ఫారిన్
అఫేర్స్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, అన్ని చోట్ల పనిచేసి మంచివాడు మనిషి, మంచి సిన్సియర్ ఆనెస్ట్, అంతే ఆయనకు ఉన్న వల్ల సిన్సియారిటీ, ఆనెస్టీ, మంచితనం. అలాంటి వాడిని వెతికి పట్టుకుని ఇతనేమో ఫైనాన్స్ అదే ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ కింద చేసాడు. అది ఏ గవర్నమెంట్ చేయదండి, అది ఏ గవర్నమెంట్ అలాంటి పని చేయదు. ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ అంటే కాంగ్రెస్ వాళ్ళు అంత పనికిరాని అందరూ పెడతారు, ఓ షో పీస్ లాంటి వాళ్ళు, ఏదో పొలిటికల్ ఎక్స్పీరియన్స్, పాలిటీషియన్స్ తప్ప ఏనాడు సరైన డిప్లొమాట్స్ని పెట్టరు. సో ఈ మోదీ గారి సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ చాలా గ్రేట్ అండి. ఇప్పుడు ఒక లీడర్ ఉన్నాడంటే వాడు గొప్పతనం ఎలా పెరుగుతుందండి, వాడు చుట్టుపక్కల మందిన వాళ్ళు బట్టి వస్తుంది. వాడు చుట్టుపక్కలంతా ఎదవలు అంటే ఆ లీడర్ కూడా ఎదవలకి వస్తాడు. అదే చుట్టుపక్కల వాళ్ళంతా బలమైన వాళ్ళు వచ్చారనుకోండి, అప్పుడు లీడర్ వాల్యూ ఇంకా పెరుగుతుంది. చూడండి, నితిన్ గడ్కరీ ఏం మనిషి అండి ఆయన. అతను చేసిన డెవలప్మెంట్ వర్క్ అంతా ఇంత కాదు, కాంట్రాక్ట్స్ ఇస్తాడండి, కరెక్ట్గా రూపాయి తేడా లేకుండా ఇస్తాడండి. కాంట్రాక్ట్కి ఎక్కువ మిగలదు, అలాగే తగదు. అలా తర్వాత వాడిని తాట తీసి చేపిస్తాడండి. ఆ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయ్యాక వాడు ఓవర్సీ చేస్తాడండి. సో ఇలాంటి ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఉన్నారండి. ఇప్పుడు రాముడి దగ్గర హనుమంతుడు, అంగదుడు, సుగ్రీవుడు, అలాంటి హేమాహేమీలు ఉంటారు కదండి. అలాగనే మన మోదీ గారి దగ్గర హనుమంతుడు లాంటి అమిత్ షా, తర్వాత ఏమో యోగి ఆదిత్యనాథ్, అంగదుడు లేదంటే సుగ్రీవుడు అంటే ఆకాడానికి వస్తాడు. బలమైన నాయకుడు, ఒక నాయకుడు వెనకాల ఉంటే అతను ఈ నాయకుడికే, అసలు నాయకుడికే వాడి లైమ్లైట్లోకి వచ్చేస్తాడు ఇంకా. సో వాడి కీర్తి పెరిగిపోతుంది. అంత పనికిరాని వాళ్ళని పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రాబ్లం అదే, వాడి తెలివితేటలు కంటే తక్కువ వాళ్ళు కావాలి వాడికి. ఏమాత్రమైనా వీడికంటే ఎక్కువ తెలియని వాడికి కనపడితే వాడిని తొక్కేస్తారు. నెహ్రూ కాడిని చదివేస్తున్నాను, నెహ్రూకి అదే ప్రాబ్లం. అంబేద్కర్ ఎంత గొప్పవాడు అండి, అతను అంబేద్కర్ని దగ్గర అనిచాడు, కావాలని బాంబేలో అతను అంబేద్కర్ని ఓడించాడు. కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్ టికెటే ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ మీదే పోటీ చేశాడు పాప అంబేద్కర్. అలాంటి అతన్ని గెలవకుండా వీళ్ళు ట్రై చేశారు, ఆఖరి ఓడించారు. అలా ఉంటుందండి కాంగ్రెస్ వాళ్ళకి, మరి బీజేపీ వాళ్ళకి తేడా. బీజేపీ వాళ్ళ లీడర్స్ ఎప్పుడు కూడా మీరు అటల్ బిహారీ వాజ్పేయి ఏం లీడర్ అండి అతను. ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా పివి నరసింహారావు గారు ఆయన పిలిచాడు. ఇద్దరు గొప్పవాళ్ళే, పివి నరసింహారావు కూడా గ్రేట్ మ్యాన్. కాంగ్రెస్లో ఇద్దరు కూడా మంచివాళ్ళు ఉన్నారు అంటే ఈ ఫ్యామిలీ క్యాన్ అందరూ మంచివాళ్ళే. అట్లా లాల్ బహదూర్ శాస్త్రి గ్రేట్ గై, ఆయన చంపించారు. తను అటల్ బిహారీ వాజ్పేయి, మన పివి నరసింహారావు గారు కాంగ్రెస్ లీడర్, ఆయనకి మన ఏబి వాజ్పేయికి మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. సరే, లీడర్ తాలూకు గొప్పతనం చెప్పుకుంటున్నాం, అంతా డైగ్రెసింగ్. మెయిన్ ప్రాబ్లం పాయింట్ ఏంటంటే రష్యా ఇస్ మేకింగ్ గుడ్ మనీ బై రీఇన్వెస్టింగ్ దేర్ ఆయిల్ రూపీస్ బ్యాక్ ఇన్ ఇండియా. మన ఆయిల్ అమ్మడగా వచ్చిన డబ్బుని, రూపాయల్లో డబ్బుల్ని ఇండియాలోనే మరి తిరిగి పెట్టుబడి పెట్టి 6 నుంచి 8% దాకా వాళ్ళకి వడ్డీ గిడుతుంది. దాంతో ఆ రష్యన్ జీడిపి అమాంతం పెరిగిపోయిందండి. సో యాజ్ సూన్ యాజ్ థింగ్స్ చేంజ్ అంటే ఇప్పుడు అమెరికన్ ఎలక్షన్ అయిన వెంటనే మంచి రోజులు వస్తాయి ప్రపంచానికే. జో బైడెన్ గడిపోతే అప్పుడు వార్ అయిపోయిపోయినా రష్యా విల్ బికమ్ ఎ వెరీ ప్రాస్పరస్ కంట్రీ. యుద్ధం చేసి ప్రాస్పరిటీ పెంచుకున్న ఏకైక కంట్రీ రష్యా కింద రష్యా మిగలొచ్చు. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.